ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకొకటిగా వెలుగు చూస్తున్న విషయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రతిపక్ష నేతలతో పాటు జడ్జిలను, జర్నలిస్టులు, వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేయడంపై అధికార విపక్షాల మాటల యుద్ధం జరుగుతోంది. మాజీ సీఎం కేసీఆర్ ఈ కేసులో ప్రధాన ముద్దాయిని కాంగ్రెస్, బీజేపీ అంటూ ఉంటే సర్కస్లో జోకర్లా అవసరమైనప్పుడు లీకులతో ట్యాపింగ్ వ్యవహారాన్ని బయటకు తీస్తున్నారని బీఆర్ఎస్ మండిపడుతోంది. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతే ఉందో ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే అవసరం ఉంది. ఫోన్ ట్యాప్ స్టేట్ అవే దే కెన్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్ అండ్ దే కెన్ టేక్ అప్ ది ఇన్వెస్టిగేషన్ త్రూ సిబిఐ. కేసీఆర్ 100% ఇందులో ఇరుకపోతుంది. సర్కస్ లో జోకర్ లాగా బుద్ధి పుట్టినప్పుడల్లా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి దాన్ని తెర మీద తీసుకురావాలి. దీని మీద అధికారికంగా ఈ రోజు వరకు ఏ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అధికారికంగా దీని మీద ఈ రోజు వరకు ఒక ప్రకటన చేయలేదు. కానీ వాళ్ళు మాట్లాడకుండా లీకులు ఇచ్చి ఆ లీక్లను ప్రచారంలో పెట్టి లీకుల ద్వారానే ఫలానోళ్ళ పాత్ర ఉందని చెప్పేయడం అది ఎక్కడ దాకా పోయిందంటే దినామింత సీరియల్ ఇచ్చినట్లు ఈ లీకులు ఇచ్చి దీని మీద ఏదో పెద్ద సాధించడం ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేయడం తప్ప ఇది ఇంకోటి కాదు. ప్రతి సందర్భంలో వాళ్ళ వైఫల్యాలు తెర మీదకి వస్తున్నప్పుడల్లా ఒక లీక్ ద్వారా దాని చుట్టే కథనాలల్లి దాని మీదనే చర్చ జరిగేటట్లు చేసి ప్రజల దృష్టి మరల్చేటువంటి ఒక గొప్ప ప్రయత్నం వాళ్ళు చేస్తున్నటువంటిది. ఇన్ని సంచలనాత్మకమైన నిర్ణయాలు బయటికి వస్తూ ఉంటే ఆ పోలీసు అధికారులు ఆనాడు వారు మరి ప్రభుత్వంలో బాధ్యులుగా వివరిస్తూ చేసినటువంటి అక్రమాలు అన్నీ కూడా వెలుగులోకి వస్తూ ఉంటే మరి ఎందుకు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతూ ఉన్నది? ఆ యొక్క అధికారులు వెలిపుచ్చినప్పటికీ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఈ ఫోన్ ట్యాపింగ్కు నేను కూడా బాధ్యునని. మరి అటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఫోన్ ట్యాపింగ్ బాధితుగా జైలు పాలైన నీవు అన్నాడు కేసీఆర్ ప్రభుత్వంలో, టీఆర్ఎస్ హయాంలో. మరి ఎందుకు ఇవాళ మరి కుర్చీ కోసమా లేదా ఢిల్లీ హైకమాండ్